రేషన్ కార్డులు ఇష్యూ చేస్తున్నారు, బియ్యం కార్డులు. ఆ సమయం కూడా ఆసన్నం అవుతుంది. ఈ నెలాఖరు వరకు లోపు దరఖాస్తు చేసుకోవాలి. అయితే రేషన్ కార్డు ముందు అనుకున్నంత ఈజీ అయితే కాదు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని. ముందు ఏమన్నారు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, లేదంటే ముందు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి అన్నారు. తర్వాత లేదు, అది లేకపోయినా పర్లేదు, అందరి దగ్గర ఉండదు కదా, పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది. మళ్ళీ పెళ్లి కార్డులు కూడా చాలా మంది లేవంటే పెళ్లి కార్డులు కూడా అవసరం లేదు, కొత్తగా పెళ్ళైందని చెప్తే మీకు రేషన్ కార్డులు ఇచ్చేస్తాం అన్నారు. ఆ నిబంధనలు కూడా తీశారు. కానీ ఇవన్నీ మంత్రి గారి మాటలకే పరిమితం అవుతున్నాయి. సాంకేతికంగా వచ్చేసరికి అక్కడ సర్వర్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మనకి కొన్ని ఫీడ్ చేసేస్తారు ముందే. అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అక్కడ కాలమ్స్ అన్ని ఫిల్ చేస్తేనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇది కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సాధారణ ప్రజలకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు సర్వర్ డౌన్ అంటున్నారు, అదేదో పని చేయట్లేదంట, ఇంకా మాకు రేషన్ కార్డు వచ్చినట్టు